ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ శుభాలు కలుగును గాక. మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. బాగున్నారా మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధులు ఎల్లప్పుడూ శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత దీవించబడదురుగాక. ప్రభునంటే యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో. మంచిది ప్రియులారా, చాలా చాలా సంతోషం. మరొక క్రిస్మస్ చేసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి మహద్ ఐశ్వర్యాన్ని బట్టి ఆయనకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ప్రియులారా, రండి ఒక పాట పాడుకుందాం, దేవుని మహిమపరచుకుందాం. రాజుల నేరే రాజు వలసెను పశువుల పాకలు, రాజుల నేరే రాజు వలసెను పశువుల పాకలు, పాపుల నేలే రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో, భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో, భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. దేవునికి సకల ఘనత, ప్రభావాలు ఆయనకే కలుగును గాక. ప్రియులారా, నిజం చెప్పాలనుకుంటే సృష్టికర్తే డైరెక్ట్గా వచ్చేసి మానవుడి దగ్గరికి వచ్చి మట్టి మనిషిలోకి వచ్చి మట్టి మనిషికి ఇచ్చిన మహదైశ్వర్యం, ఒక మహిమ. నిజం ప్రియులారా, ఒక పైసా పెట్టుబడి లేకుండా మనం వ్యాపారం పెడితే ఎలా అయితే లాభాల మీద లాభాలు, లాభాల మీద లాభాలు వచ్చి పడిపోతుంటాయో, ఆ రోజున చూడండి, మనిషి ఎగిరి గంతులేస్తాడు. వాడి ఆనందానికి అవధులు లేవు, అడ్డులు లేకుండా ఓ ఆ సంబరం మీద సంబరాలు చేసుకుంటాడు చూడండి. అవునా కదా? ఏంటి లాభాలు, ఏంటి లాభాలు, ఏంటి లాభాలు? ఏదో జాక్పాటు కొట్టేటట్టు, ఏదో మనకు లాటరీలు పేలేటట్లు. అవునా? కష్టపడకుండా అట్టి విధంగానే సృష్టికర్త, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త, నీకు నాకు రూపం పెట్టిన సృష్టికర్త, నీకు నాకు ఊపిరి పోసినటువంటి సృష్టికర్త కదా, మన దగ్గరికి వచ్చేసాడు ఆయన, ఎలాంటి పెట్టుబడి లేకుండానే. అయితే ఆ భాగ్యాన్ని మనం ఎలా పొందుకోవడం? ఉచితంగా అనమాట, ఇంకేం లేదు, మనం కష్టపడే అవసరం లేదు. ఉచితంగా ఆయన తీసుకొచ్చాడు భాగ్యం, ప్రతి ఒక్కరికి కూడా తీసుకొచ్చాడు, ప్రతి ఒక్కరికి కూడా కనికరం, ప్రతి ఒక్కరి మీద ప్రేమ చూపించాడు, ప్రతి ఒక్కరి మీద మరి అంతులేనటువంటి ఆ కృప అన్నది కురిపించేశాడు. కానీ మానవుడు గ్రుడ్డితనం కలిగి కదా, అంధత్వం కలిగినటువంటి ఆ యొక్క చీకట్లో కొట్టిమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు ఉండిపోవటం వల్ల ఈ భాగ్యాన్ని వాడు పొందుకోలేకపోతున్నాడు. ఎంత దురదృష్టకరం అది కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా అందుకనే ఆయన అంటాడు కదా, ఆయనకి ఇష్టులైన వారికి సమాధానం. 2:12 లూకాసు వార్త ప్రకారంగాను. ఎందుకంటే ఇదిగో శుభవార్త, ఇదిగో లోకమంతటికి శుభవార్త, లోకానికి రక్షకుడు, ఆనందకరమైనటువంటి శుభవార్త. అంటే మహానందం అట, మామూలు ఆనందం కాదు అది. ఎందుకంటే రక్షకుడు వచ్చాడు మీకు రక్షణ ఇవ్వడానికి, మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని విడిపించడానికి, మీ చెయ్యి పట్టుకోవడానికి, మిమ్మల్ని స్థాయిలో ఉంచడానికి, మిమ్మల్ని పై స్థాయిలో తీసుకెళ్ళడానికి, మిమ్మల్ని ఉద్దండులుగా చేయడానికి. పనికిమాలినటువంటి వారే మీ బుద్ధిని బట్టి మీరు, అజ్ఞానవంతులే మీ గుణాన్ని బట్టి మీరు ఎందుకు పనికిరానటువంటి నిరుపయోగులే మీ యొక్క ప్రవర్తన రీతిని బట్టి. మీకున్నటువంటి ధన్యతను పోగొట్టుకున్నారు. అయినప్పుడు కూడా ఏ ధన్యత అయితే ఇచ్చి తన రూపం పెట్టి చెక్కించుకొని ఈ భూమి మీద తన స్థానంలో నిలబెట్టుకున్నాడు, మీరు పోగొట్టుకున్నప్పుడు కూడా మరలా ఆయన కనికరించి, మరలా ఆయన కృప చేత, మరలా ఆయన ప్రేమ చేత ఇదిగో నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. దూత ప్రకటిస్తుంది, ఇదిగో వస్తున్నాడు, మీరు పొందుకోండి, తీసుకోండి, ఎంజాయ్ చేయండి, మీరు అనుభవించండి అని చెప్పేసి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి ధన్యత, ఇలాంటి ఆశీర్వాదం, ఇలాంటి దైవ సన్నిధి, ఇలాంటి ఆనంద సంతోషాలు ఎక్కడున్నా చెప్పండి, ఎక్కడున్నా ఎవరిస్తున్నారు చెప్పండి.
ఎవరు ఉండగలరు చెప్పండి? ఒక జీవం కలిగినటువంటి దేవుని వద్ద దేవునితో జతకట్టినటువంటి వారు మాత్రమే ఆ ఆనంద సంతోషాలు వారు పొందుకొని అనేక మందికి ఆ ఆనందాన్ని అందివ్వటానికని వారు ముందుకెళ్తారు, వెళ్ళగలరు కూడాను. ఎందుకంటే వారిలో నివసించినటువంటి వారు కాదు, క్రీస్తుతో పాటు వారు సిలువ వేయబడ్డారు. ఇక్కడ జీవించినటువంటి వారు కాదు. అవును ప్రియులారా, నేను కూడా ఒకప్పుడు క్రీస్తు ఎవరన్నా తెలియనటువంటి పరిస్థితిలో నేను దూరంగా ఉండేవాడిని. ఈ రోజున క్రీస్తుతో నేను ఉంటున్నాను, క్రీస్తులో నేను నివసిస్తున్నాను. క్రీస్తు నా చుట్టూ ఆయన కలిగి ఉన్నాడు, ఆయనలో నేను జీవిస్తున్నాను, ఉనికి కలిగి ఉన్నాను. ప్రియ దేవునికి స్తోత్రం గారని కాక అలాంటి అదృష్టం, అలాంటి ధన్యత, అలాంటి దీవెన నా దగ్గరికి నా తండ్రి పట్టుకొని వచ్చాడు. నన్ను పొందుకోవడానికి ఆయన పిలిచాడు. ఇదిగో రే భారం మోస్తున్నటువంటి రారా నా దగ్గరికి, నేను నీకు తేలిక చేస్తాను, నీ భారం అంతా కూడా తేలిక చేస్తాను, నీ బుర్ర మీద ఉన్నటువంటి ఆ బరువు అంతా కూడా తీసేస్తా రా. లేదు, నీ బరువు ప్లస్ నీ మీద ఉన్నటువంటి బరువును కూడా కలిపి మోయడానికి నేనే వచ్చాను స్వయంగా అని చెప్పి అంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిత్య జీవం ఎల్లప్పుడూ కూడా నువ్వు జీవించవలసినటువంటి జీవితం. ఎలాంటి జీవితం అది? అగ్ని గంధకాలతో కూడుకున్నటువంటి కాలుతూ మండుతూ ఉన్నటువంటి ఆ స్థలంలో నుంచి నేను విడిపించడానికి వచ్చాను. నా బిడ్డ, స్నేహితుడా, నా సహోదరుడా, నేను నిన్ను పిలుస్తున్నాను, ప్రేమతో పిలుస్తున్నాను, కమాన్ అని చెప్పి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున పడి చెడిపోయినటువంటి బ్రతుకులు స్థిరపరచడానికని, చెరలో ఉన్నటువంటి వారికి విడుదల ఇవ్వడానికని, నలిగినటువంటి హృదయాలను దృఢపరచడానికని, బంధింపబడినటువంటి వారికి విముక్తి కలిగించడానికి ఆయన ఎంత చక్కనైనటువంటి రీతిలో ప్రేమతో ముందుకు వచ్చేసాడు. చూడండి, ఇది ఎవరికి సాధ్యం? అది నిన్ను కన్నాడు కాబట్టి. చూడండి, తల్లి నవమాసాలు మోసి కని పెంచుతున్నటువంటి తల్లికే పిల్ల యొక్క ఆ కష్టం తెలుస్తుంది. పిల్ల మీద ఉన్నటువంటి ఆ ప్రేమ అన్నది అలా వలకపోస్తుంది. ఎందుకంటే తన గర్భంలో నుంచి ఉద్భవించినటువంటి ఆ శరీరం చూసుకుంటూ మురిసిపోతుంది. తన హృదయంలో నుంచి, తన యొక్క కండరాల్లో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క బిడ్డను చూసి, జీవిస్తున్నటువంటి విధానాన్ని చూసి, నవ్వుతూ ఉన్నటువంటి కేరింతలు కొడుతున్నటువంటి ఆ పరిస్థితిని చూసి తబ్బుబ్బైపోతుంటుంది. నవ్వుతూ సంతోషం దగ్గరికి అంతే. అసలు నా బిడ్డ నాలో నుంచి వచ్చాడు వీడు. సేమ్ నా కళ్ళే, నా ముక్కే, నా నోరే, నా చెవులే, నా ముఖమే, నా రంగే ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటుంది. సేమ్ అదేవిధంగా నువ్వు ఎలాంటి వాడివైనప్పటికీ ఈ రోజున ఆ తండ్రి పట్టుకొచ్చినటువంటి ఆస్తి ఐశ్వర్యాన్ని నువ్వు పొందుకుంటే నీ ముందు ఎవరు కూడా నిలబడలేరు, నీ మాటకి ఎవరు కూడా తిరిగి చెప్పలేరు. ఎందుకంటే నువ్వు పరమాత్మ యొక్క పోలిక చొప్పున నిర్మాణం చేయబడ్డావు కాబట్టి, పరమాత్మ యొక్క చేతుల్లో ఇముడిపడ్డావు కాబట్టి, పరమాత్ముడే నీకు సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి ఎవరు కూడా నిన్నేం చేయలేరు. నిన్ను బాధ పెడితే అతను బాధ పెట్టినట్టు లెక్క, నీ మాట వింటే అతని మాట విన్నట్టు లెక్క. ఎందుకు? ఆయన నువ్వు కలిసి ఉన్నావు కాబట్టి. ఈ రోజున నేను ఎక్కడెక్కడో ప్రదేశాల్లో మాట్లాడగలుగుతున్నాను అంటే అది నా ధైర్యం కానీ, నా శక్తి కానీ, నా బలం కానీ, నా జ్ఞానం కానీ కాదు. ఆయన నేను కలిసి ఉన్నాం కాబట్టి. దేవుని స్తోత్రం కానీ. ఒకవేళ నా మాట విననటువంటి వాడు ఆయన మాట వినలేనంటే, అందుకని 10:16 లోకసవాద ప్రకారం నీ మాట వినవాడు నా మాట వినను, నిన్ను దూషించినటువంటి వాడు శిప్పించబడును అని సెలవిచ్చాడు ఆయన. ఖచ్చితంగా ఎంతోమంది శాపగ్రస్తులు అయిపోయారు, ఎంతోమందికి శాపగ్రస్తులు అయిపోయారు కోరుండి మాట వల్ల నన్ను బాధ పెట్టి. అందుకని మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా భయపడతారు, డాడీని ఏమన్నద్దు. దేవునికి భయం కలిగిన హల్లెలూయా. అలాగే చూసి నేను కాళ్ళు ఎత్తుకుంటే ఎలాగా, నేను పెద్ద పోజు కొడితే ఎలాగా? నో, అది నాది కాదు, అది నాలో నివసిస్తున్నటువంటి తండ్రిది. అది ఆయన స్వయంగా ఆయన హత్తుకున్నాడు. ఆయన నన్ను హత్తుకొని నన్ను ఎత్తుకొని ముద్దాడుతూ ముందుకు సాగిస్తున్నాడు ఆయన. అందుకని నాలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. లోకంలో ఉన్నాడు ఎవడు? పైనుండి పడిపోయినటువంటి వాడు. లోకంలో ఉన్నవాడు పైనుండి పడిపోయినటువంటి, త్రోయబడినటువంటి వాడు. కాబట్టి వాడికంటే నా లోపల అసలు హీరో ఉన్నాడు. నా లోపల ఉన్నటువంటి బట్టి నేను బలం పొందుకోవాలా, లేదా బయట ఉన్నట్టు బట్టి నేను భయపడాలా? నో, భయపడే పరిస్థితే లేదు. నా లోపల ఉన్నాడు కాబట్టి, నా పక్షాన ఉంటాడు కాబట్టి, నాకు సపోర్టర్గా, నాకు సజెషనర్గా, నాకు గైడ్గా, నాకు ట్రెజరర్గా, నాకు కంఫర్టర్గా, నాకు ఒక డైరెక్టర్గా ఉంటాడు కాబట్టి నో, దేనికి నేను భయపడేటువంటి వాళ్ళు అస్సలు లేదు, పనే లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిచ్చింది, ఇదిగో నేను నీ కొరకు వచ్చాను, నిన్నెన్నడూ కూడా విడిచిపెట్టను, ఎన్నడు విడివను, ఎడబాయను, నేను అసలు నేను మరవను, సదాకాలం నీతో, సదాకాలం అంటే ఇహమందును పరమందును కూడా ఉంటాడు ఆయన.
ఒక్కసారిగా నీ రక్షణ వచ్చింది, నువ్వు పొందుకున్నావని అంటే అది మామూలు విశేషం కాదు. అది కొన్ని కోట్లాది రూపాయల కంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ధనధాన్యాల కంటే, వైఢూర్యాల కంటే, మాణిక్యాల కంటే విలువైనటువంటిది నువ్వు పొందుకున్నట్లు లెక్క. దాని ముందు ఎవరు కూడా సరిపోలేరు, చాలా లేరు ఆ ధన్యత ముందు. హల్లెలూయా, దేవునికి భయం కలను గాక. ఇది చాలామంది మతమని, లేదంటే తక్కువ కులాల దేవుడని, లేదంటే పరదేశానికి సంబంధించినటువంటి వాడని అది కేర్లెస్గా విడిచిపెట్టేస్తున్నారు. తెలియక జ్ఞాననేత్రాలు వెలిగింపబడక, మనోనేత్రాలు వెలిగింపబడక, హృదయాలు తెరవబడక చీకట్లో కొట్టుమిటాడుతున్నటువంటి జనాంగానికి, అందుకనే రక్షింపబడుతున్నటువంటి నిన్ను చూస్తున్నటువంటి వారికి అది వెర్రితనంగా ఉంటుందంట. హల్లెలూయా, ఈ రక్షణ యొక్క విలువ తెలియపోవటం వల్ల. అందుకనే మూర్ఖతరం వారైనటువంటి ఈ తరం వారికి మీరు వేరై మీరు రక్షణ పొందుకోండి అంటాడు అక్కడ. హల్లెలూయా, కుమారుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు మరణంలో నుండి జీవంలోనికి దాటిపోవును అని యోహాను సువార్తలో ఆయన సెలవిచ్చాడు ఆయన. హల్లెలూయా, నిత్యానందం అని చేసి మనం పేరు విన్నాం, కానీ ఆనందం లేనటువంటి పరిస్థితి. ఓకే, నిత్యం కూడా నరకాన్ని అనుభవిస్తున్న పరిస్థితి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కనుక. కానీ నీ దేవుడు నా దేవుడు అలా అంటాడు కదా. ప్రాణం ఉన్న దేవుడు, మాట్లాడే దేవుడు, కదిలే దేవుడు, కదులుతున్న దేవుడు, నడిపించే దేవుడు, నడుస్తున్న దేవుడు, ఆలకించే దేవుడు, ఆలపించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఆకర్షించే దేవుడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం ప్రియులారా. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ గ్రంథం చూపించి 2800 భాషల్లో ఇది తర్జుమా చేయబడింది. జాన్ గూటన్బర్గ్ అన్నటువంటి శాస్త్రవేత్త అచ్చయంత్రాన్ని కనిపెట్టడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా దీన్ని ప్రింట్అవుట్ చేయడం జరిగింది ప్రియులారా. దీని పేరే కదా పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథానికి ఉన్నటువంటి పేరు మరొకటి దానికి ఏమీ లేదు కూడా ప్రపంచంలో. ఇది అమ్ముడిపోతున్నటువంటి ఆ స్పీడ్ ఇంకే గ్రంథానికి కూడా లేదు. అంత జోరుగా అమ్ముడిపోతుంటాయి ప్రియులారా. ఈ గ్రంథం చదువుకుంటే మనసంతా ఆహ్లాదం కదా, ఆనందమయం కదా, శాంతి సమాధానంతో నింపబడుతుంది కదా, అడ్డులు ఆటంకాలన్నీ కూడా తొలగబడతాయి కదా, అపవాది యొక్క కుయ్యత్తుల కుతంత్రాలన్నీ కూడా కాల్చి వేయబడతాయి కదా. చదువుతూ ఉంటేనే నీ మనసు ఉల్లసింపబడుతూ ఉంటుంది కదా. హల్లెలూయా. కాబట్టి ఇది దైవికమైన ఆత్మచేత రాయబడినటువంటిది. మనుషులే రాశారు కాబట్టి మనుషుల యొక్క సొంత జ్ఞానం, సొంత ఉద్దేశాలు, సొంత ఆలోచన చేత రాయబడినటువంటిది కాదు ఇది. మనుషుల యొక్క అంటే పరమాత్మని యొక్క సహాయం చేత, పరమాత్మని యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు అన్నీ కూడా మనిషి ద్వారా పొందుపరచబడి మనిషి చేతి ద్వారా రాయబడ్డాయి ఇవి. ఎందుకని అంటే చూడండి, ఇప్పుడు మనం ఏదైనా సరే వాషింగ్ మెషిన్ కానీ, లేకపోతే టీవీ కానీ, లేకపోతే ఇంకేదైనా వస్తువు కొనుక్కునేటప్పుడు చిన్న బుక్లెట్ ఇస్తాడు కదా. ఇది హౌ టు యూజ్, ఏ విధంగా దీన్ని ఉపయోగించాలి, హౌ టు ఆపరేట్, ఏ విధంగా దీన్ని ఆపరేట్ చేయాలి, మొత్తం అన్నీ కూడా విషయాలన్నీ కూడా దానిలో పొందుపరిచి ఉంటాయి. అట్టి విధంగానే నీ జీవితానికి ఆదర్శవంతమైనటువంటి ఒక గ్రంథం ఇది. పవిత్రమైన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. రెండు మొత్తం 66 పుస్తకాలు. ఓల్డ్ టెస్టిమెంట్ వేరు, న్యూ టెస్టిమెంట్ వేరు. ఓకే, ఓల్డ్ టెస్టిమెంట్ కంటే న్యూ టెస్టిమెంట్ ఇంపార్టెంట్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచారం ఇది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క జనరేషన్ కొనసాగుతుంది ఇప్పుడు ఇది. ఎందుకంటే మనకు ఒక హెల్పర్గా ఉన్నాడు ఆయన, ఒక కంఫర్టర్గా ఉన్నాడు, ఆదరణకర్తగా ఉన్నాడు ఆయన. అందుకని అతడు మనకి రక్షణ ఇచ్చిన తర్వాత ఆయన మనకు దూరం అయిపోలేదు, మనతో ఏకీభవించాడు, మనలోనే ఆయన ఐక్యం అయిపోయాడు. ఆయన ఐక్యం అంటే యూనిటీ, ఇద్దరు కలిసి ఒకటే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రభుల వారు యేసయ్య మనకు ముందుగుండా వచ్చి ఆయన మోడల్గా చూపించి మరలా వెళ్ళిపోయాడు. ఆయన యేసయ్య కాదు సృష్టికర్త, ఆయన యేసయ్య కాదు, ఆయన హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి దేవుడు, అలాంటి మాట్లాడే దేవుడు, అలాంటి ప్రాణం పెట్టే దేవుడు ప్రతిదీ కూడా క్షమించుకుంటూ నా పిల్లలే కదా, నా కడుపును పుట్టిన పిల్లలే కదా, నేను మోసినటువంటి పిల్లలే కదా, నేను గర్భాన ధరించుకున్నట్టు పిల్లలే కదా, ప్రేమతో ప్రతి క్షణం కూడా మనం పొరపాట్లు ఎంతగానో. అందుకని ప్రభువా, నా తప్పులు నువ్వు వెతికి చూసినట్లయితే నేను ఈ భూమి మీద నేను నిలబడగలనా? నో ప్రభువా, లేదు నాయన. ఎంత మంచివాడివయ్యా, నా తండ్రి నన్ను ఇంత విధంగా, నన్ను ఈ విధంగా, నా తల్లిదండ్రులైనా సరే నన్ను ముద్దు చేసి, నన్ను హత్తుకుంటూ, నన్ను ఎత్తుకుంటూ, నన్ను కౌగిలించుకోలేదయ్యా. నువ్వు ప్రతి క్షణం కూడా ఆదరిస్తున్నావయ్యా, ప్రేమిస్తున్నావయ్యా, నన్ను ధైర్యపరుస్తున్నావయ్యా.
నా మనసుకి ఒక నిశ్చయితనిస్తున్నావయ్యా, ఒక భరోసాని ఇస్తున్నావయ్యా నా హృదయానికి. ఎంత మంచి ప్రేమికుడివయ్యా. నీ రుణం నేను ఎలా తీర్చుకుని డాడీ? నన్ను నా ద్వారా నీ నామానికి ఘనపరుచుకుంటున్నావు, మహిమ తెచ్చుకుంటున్నావు. నన్ను వచ్చి ఘనపరుస్తూ ఉన్నావు, నన్ను లిఫ్టప్ చేస్తున్నా పైకి. పలానా వ్యక్తి పలానా అని చెప్పేసి. ప్రియులారా, నేను మరి ఇక్కడ నేనున్నటువంటి లొకేషన్లో ప్రతి సంవత్సరం కూడా నేను కేకులు తీసుకొచ్చి ఇంటింటికి తిరిగి నేనే డిస్ట్రిబ్యూట్ చేస్తుండేవాడిని. కానీ గత 7-8 సంవత్సరాల నుంచి ఇక్కడ దిగిన దగ్గర నుంచి, ఇల్లు కట్టిన దగ్గర నుంచి, ఇల్లు 17లో కట్టడం జరిగింది. ఆ సంవత్సరంలో నేను టీవీలో కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. మన ఆరాధన టీవీ ఛానల్లో ఫస్ట్ శుభవార్త, అది 2-3 అయిపోయిన తర్వాత ఆరాధన టీవీ ఛానల్లో అక్కడి నుంచి నేను డిస్ట్రిబ్యూట్ చేస్తుండేవాడిని. కానీ ఈ సంవత్సరం మాత్రం ఏదో కొత్త ఆలోచన ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వెందుకు అక్కడ సెంటర్లో పెట్టి అందరిని పిలిపించి 4 మాటలు చెప్పి 4 కేకు ముక్కలు ఇచ్చి 4 మెతుకులు పెట్టి పంపిస్తే ఎందుకు అది చేయలేవు, నువ్వు ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అనేసరికి మొత్తం అంతా కూడా ఆలోచన వెంటనే ప్రభు ఎంత చక్కనైనటువంటి మార్గాలు తెరిచాడంటే మొత్తం చుట్టుపక్కల అందరూ కూడా 200 లోపు 150 పైన జనాభా వచ్చేసారు. నేను చక్కగా వారు తినగా మరలా మిగిలింది. నేను ఒకటే అన్నాను, ప్రభు ఈ ఆహార పదార్థాలు ఎంతమంది అయితే వారు ఆరగిస్తారో వారందరిలోని కూడా నీ మహిమ ప్రవేశించాలి ప్రభువ. యేసయ్య రక్తం ప్రోక్షింపబడాలి నాయన, పునరుత్థాన బలం చేత అవన్నీ నింపబడాలి ప్రభువ. వారందరి యొక్క భోజనం చేస్తుంటేనే వారి యొక్క శరీరాల్లో ఉన్నట్టు రుగ్మతలన్నీ కూడా పడాపంచలు అయిపోవాలి. వాళ్ళ యొక్క హృదయంలో ఉన్నటువంటి అనుమానాలు, దెయ్యాలన్నీ కూడా, పిశాచాలన్నీ కూడా కాలిపోవాలి ప్రభు. వారి మనసులన్నీ కూడా నెమ్మది వహించాలి ప్రభు. వారి బ్రతుకులన్నీ కూడా శాంతి సమాధానంతో నింపబడాలి ప్రభు. వారి పిల్ల పాపలతో దీవించబడాలి ప్రభు. నీ వైపే వారి మనసులతో తిరగాలి ప్రభు. వారి ఆలోచనలన్నీ కూడా నీ వైపు పాజిటివ్గా మరలాలి ప్రభు. నీకు విరోధంగా రూపబడి ఏ ఆయుధం కూడా వర్ధిల్లకుండాను కాక నజరేయుడైన యేసుక్రీస్తును అట్టి విధంగా ఆహార పదార్థాలన్నీ కూడా దీవించబడిన కాక యేసు నామములో అని చెప్పేసి మొత్తం అక్కడ భోజన అన్నింటినీ కూడా అలా దీవించేసి కేకులు దీవించేసి ఈసరికి అంతా ఎంజాయ్ చేశారండి. అయ్యా మేము చాలా విన్నాం కానీ ఈ విధమైనటువంటి మాటలు మేము ఎప్పుడు వెళ్ళలేదని చెప్పేసి వాళ్ళు ఎంతగానో సంతోషపడ్డారు. ప్రియులారా, ప్రతిదీ కూడా నువ్వు ఉన్నావని అంటే నీకు ఒక్కడికే కాదు అది సొంతం. నువ్వు పొందుకున్నటువంటిది ఇతరులకు కూడా నువ్వు పంచిపెట్టినప్పుడు దేవుని మహింపరిచినట్లు అవుతావు. దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొందుకున్నవాడు అవుతావు. నువ్వు నీ కుటుంబం ప్రశాంతమైనటువంటి ఆశీర్వాదాలతో నింపబడినటువంటి వాడు అవుతావు. అందుకని ప్రభువా, నా డ్యూటీ ఏంటి? నేను చేయడం కాదు, నువ్వు నాలో నుండి నువ్వు చేసుకో, నువ్వు మహింపరచుకో ప్రభు అని చెప్పానంటే చాలు. హల్లెలూయా. అది ఎంత సంతోషకరమైనటువంటి విషయం అంటే సువార్త. నేను అందుకే వచ్చాను కదా, మొత్తం 4 ఊళ్ళు తిరగాలి, సువార్త చేయాలి. ఎందుకంటే నా తండ్రి ఇచ్చినటువంటి రక్షణ భాగ్యం, నా తండ్రి చేసినట్టు నా పరలోక విషయాలు బోధించాలి. నేను ఈ ప్రజలకు తెలియదు, ఎలా రావాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, అక్కడ ఉన్నటువంటి విషయాలు ఏంటో నేను తెలియజేయాలి. అగ్నిగుండం తాలూకా ఇదేంటో తెలియజేయాలి అని చెప్పేసి ఆయన సతమతం. ఈ రోజున ఆయన స్థానంలో మనలో పెట్టుకున్నాడు కాబట్టి, ఆయన యొక్క భాగ్యాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి, ఈ భాగ్యాన్ని మనం అందరికీ పంచిపెట్టాలి. ఈ భాగ్యం అందరికీ అనుకూలంగా ముందుకు సాగించేటట్లు మనం ఎప్పటికప్పటికి ప్రభు ఉండాలి. ఎవరికి ఇస్తాడండి ఇది? ఏ కోటీశ్వరుడికి ఉంటుంది ధన్యత? అంబానీ గారికి ఉంటుందా? అంబానీ సహోదరులకి, అంబానీ ఫ్యామిలీకి ఏమైనా ఉంటుందా? నో. ప్రధాని గారి ఫ్యామిలీకి ఏమైనా ఉంటుందా? నో. చీఫ్ మినిస్టర్ గారి ఫ్యామిలీ నో. ఎవరైనా సరే ఎక్కువ లేదు. ప్రతి ఒక్కరు కూడా రక్తమాంసాలు కలిగినటువంటి వారే కదా. ఈరోజు ఇంట్లో ఉంటే రేపు పొద్దున మంటలో ఉన్నటువంటి వాళ్ళే కదా. ఇందుకోసం మనం ఏమి ఇది అవసరం లేదు. ఆయన జ్ఞానంతో, ఆయన శక్తితో, ఆయన బలంతో, ఆయన నడిపింపుతో, ఆయన ప్రేరణతో, ఆయన చెయ్యి పట్టుకుంటేనే అది అసలైనటువంటి శక్తి. అంతేగాని మనం మాట్లాడితే ఎవరు బుర్రకి ఎక్కదండి. మనం మాట్లాడితే ఎవరి హృదయానికి అర్థం కాదు. ఏ హృదయాలు కూడా మార్చలేము. మన సొంత ప్రయత్నాలు ఎప్పుడు కూడా మనం చేయకూడదు. ఎందుకంటే జీవాత్ముడు అన్నవాడు జీవాత్ముడే. శరీరం నిష్ప్రయోజనం, ఆత్మ మాత్రమే శరీరాన్ని జీవింపచేస్తుంది. కాబట్టి ఈ జీవాత్మకు ఆ పరమాత్ముడు తోడైతేనే ఈ దురాత్ముడు కాలిపోతాడు. అంతే కదా. చెప్పులైన జ్వరాలైనా, వ్యాధులైనా, రోగాలైనా, లేకపోతే కష్టాలైనా, కన్నీళ్ళైనా, ఇబ్బందులైనా, ఇరుకులైనా సరే, సమస్యలైనా, అవమానాలైనా అన్నీ కూడా అడ్లు, ఆటంకాలు, ఆందోళనలు అన్నీ కూడా అపవాదంతో వస్తాయి కదా. దురాత్ముడు చేసినవే కదా ఇవన్నీను. కాబట్టి ప్రియులారా, వాటన్నింటినీ కూడా ఎదుర్కోవాల్సి అంటే మనం పరమాత్మని ఆహ్వానించుకోవాలి.
రక్షణ భాగ్యాన్ని ఇచ్చినటువంటి వాడు, మన పక్షాన్ని వ్యాజ్యం చేసి మనకు విజయాన్ని ఇచ్చినటువంటి వాడిని ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తామో అవన్నీ కూడా తొణతనకలు అయిపోతాయి, పడాపంచలు అయిపోతాయి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. తెలియక ఒకప్పుడు మనం కూడా అదే దీనిలో ఉండేవాడు. మనం ఎక్కడి నుంచో ఊడిపడలేదు కదా, ఏ ఆఫ్రికా నుంచో, ఏ అమెరికా నుంచో, ఏ లండన్ నుంచో ఎక్కడ ఊడిపడలేదు కదా. మనం కూడా ఆసియా ఖండంలోనే పుట్టాం. భారతదేశం కూడా ఆసియా ఖండంలోనే ఉంది. మన ప్రభు కూడా ఆసియా ఖండంలోనే పుట్టాడు. హల్లెలూయా. అందుకని అజ్ఞానం అహం భవతి వినాశాయ నరక ధ్వంస ప్రాప్తి అని సెలవిస్తుంది మన వేద పురాణం. కాబట్టి అజ్ఞానంగా ఎవరు కూడా ఉండినటువంటి వారందరినీ కూడా మనం ఒక పైకి లాగినటువంటి వారిగా ఉండాలి, వేటాడే వారిగా ఉండాలి, రక్షకునిగా ఉండాలి, రక్షక భటులుగా ఉండాలి, ఒక పోలీస్ పాత్ర మనం ధరిస్తుండాలి. దొంగను చూడండి, పోలీసు ఎంతగానో ట్రై చేస్తుంటాడు వారి బ్రతుకులు మార్చాలని, కొడుతుంటాడు అనేక విషయాల్లో, మరి సంధిస్తూ బంధిస్తూ రకరకాలుగా చేస్తుంటాడు. దేనికి ఇదప్పుడు అప్పుడు లాంటి డబ్ 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 అనేస్తుంటాడు. సేమ్ తండ్రి కూడా అంతే. అలాంటి తండ్రిని మనం పొందుకున్నాం కనుక ఈ రోజున ఈ దిన్ని బట్టి ఆనందంతో సంతోషం తెగిరి గంతులు వేస్తూ ప్రభు నామాన్ని ప్రతి క్షణం కూడా స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తూ అనేక మందికి ఈ శుభవార్తను మనం షేర్ చేసుకున్నట్లయితే, చూడండి ఇక్కడ అంటాడు కదా, మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అని. ఎందుకంటే విషయం అందరికీ తెలియాలి. విషయం ప్రతి ఒక్కరికి ప్రస్ఫుటంగా కూలంకషంగా తెలియజేస్తే ఆయన నామానికి మహిమ వస్తుంది, రక్షింపబడతారు జనాలందరూ కూడా. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు కూడా అదే స్థితిలో ఉండేవాడివి కనుక ఈ రోజున నీ స్థితిలో, ఆ స్థితిలో నీ పాత స్థితి ఏ స్థితిలోనైతే నువ్వు ఉండేవాడివో అదే స్థితిలో అనేక కోట్లాది మంది ఉన్నారు. వాళ్ళకి ఎవరు చెప్తారు? ఎవరు రక్షింపబడతారు? ఎవరు రక్షిస్తారు? నువ్వంటే నువ్వు కాదు, నీలో ఉన్నటువంటి తండ్రి యొక్క చిత్తానికి ఎప్పుడైతే నువ్వు తల ఉంచుతావో తండ్రి అప్పుడు నిన్ను వాడుకుంటాడు, తండ్రి నిన్ను హైలైట్ చేస్తాడు. హల్లెలూయా. ఆ తండ్రికి మనం ఎప్పుడైతే తల ఉంచితే సరిపోతుంది ఆయన నామానికి ప్రతి క్షణం కూడా. ఎందుకంటే మనం త్రాగుతున్న నీళ్ళు ఆయనవే, మనం తింటున్న తిండి ఆయనదే, మనం అనుభవిస్తున్న వెలుగు ఆయనదే, అనుభవిస్తున్నటువంటి ఆరోగ్యం కూడా ఆయనదే, రాబోయేటువంటి దినాలు కూడా ఆయనవే, భవిష్యత్ వర్తమాన కాలాలు, ఈ 3 కాలాలు కూడా ఆయనవే అనుభవిస్తున్నాం మనం. ప్రతి జీవి కూడా, ప్రతి జీవరాశి కూడా ఆయన యొక్క సంకల్పం, ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క ఆశీర్వాదం, ఆయన యొక్క దీవెన, ఆయన యొక్క ఉచితమైనటువంటి కృప చేత మాత్రమే జీవిస్తూ దీవించబడుతుంది. కానీ వాటంతటి వాటి ఏవి కూడా జీవించలేవు ప్రియులారా. ఎందుకంటే ఆయన ద్వారా ఇవన్నీ సృష్టింపబడ్డాయి కాబట్టి. భూమి ఆకాశ సూర్యచంద్ర నక్షత్రాదులన్నీ కూడా, సముద్రాలు ఆకాశ మండలం అందనటువంటి సర్వ సైన్య సమూహం కూడా ఆయన నోటి మాట ద్వారా సృష్టింపబడింది కాబట్టి ఆయనే సాటి, ఆయనకు పోటీ ఎవరు లేరు ప్రియులారా. ఇప్పుడు ఈ సమయాన్ని మనం ఇప్పుడు కూడా వృధా చేసుకోకూడదు. ఎందుకంటే ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి, ప్రమాదకరమైన పరిస్థితి ఇది. చాలా మరి ప్రతిదీ అంటే ఆచి తూచి మాట్లాడితే ఏ క్షణం ఏదొచ్చి పడుతుందని భయంకరమైన పరిస్థితి. అందుకని జీవితాంతం కూడా నిర్భయలుగా ఉండేటట్లు, జీవితాంతం కూడా పరిశుద్ధంగా జీవించేటట్లు, జీవితాంతం కూడా నువ్వు ప్రేమ కలిగి ఉండేటట్లు, అంటే ఆయన యొక్క గుణ లక్షణాలు కలిగి ఎప్పుడైతే నీ బ్రతుకులో ముందుకు సాగిపోతావో అప్పుడు నీకు బ్లెస్సింగ్ స్టార్ట్ అయిపోతాయి. నీ భార్య పిల్లలందరూ కూడా వెలుగుతో నింపడతారు, అన్ని విషయాలు కూడా సుఖశాంతులు అనుభవిస్తారు. నీవు సమర్పించుకున్నటువంటి ఆ సమర్పణ బట్టి నీ కుటుంబం దీవించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి రక్షణ భాగ్యం అన్నది కోట్లాది రూపాయల కంటే, వజ్ర వైఢూర్యాల కంటే, మాణిక్యాల కంటే విలువైనటువంటిది. కాబట్టి ఈ రక్షణ మనం పొందుకొని ఇతరులకు ఎందుకు పంచకూడదు? పైసా పెట్టుబడి లేకుండా వచ్చినటువంటి సంపద ఎందుకు నువ్వు ఇతరులకు ఇవ్వకూడదు? ఎంతకాలం మనం నోరు బంద్ చేసుకుంటాం, ఎంతకాలం మనం భయపడుతూ ఉంటామో. ఇది సత్యమే. ఈ సత్యాన్ని ఎవరు కూడా కాదనలేరు. ప్రియుల దేవునికి స్తోత్రంగా అనిగాక దేవుడి మాట్లాడిన విత్తనాలు మన హృదయం నేల మీద నాటిపించేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపు చేయనుగాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమేన్. రండి ప్రియులరా, ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం చెప్పుకుందాం. నా పేరు సంటమ్మండి. మేము హైదరాబాద్లో ఉంటున్నామండి. ఎస్ఎస్ రావు గారు సాక్ష్యం విన్నామండి సెల్లలో. ఆ సాక్ష్యం ద్వారాగా వచ్చాము. సీడీ మెట్లు ఎక్కలేకపోయేదాన్ని. ఆ సీడీ మెట్లు ప్రార్థన చేశాక సీడీ మెట్లు నాకు నేనుగానే ఎక్కాను, ఏది పట్టుకోకుండా. ఎన్ని పోసంతా నొప్పిగా ఉంది, అదే మెళ్ళయి నొప్పిగా ఉండి ఎస్ఎస్ రావు గారు నాకు ప్రార్థన చేశాక దేవుడు నన్ను ముట్టాడు, బాగానే ఉంది. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఓకే ప్రియుల, చాలా సంతోషం. మరి
జనవరి నెల నుంచి భీమవరం 2వ బుధవారం నాడు భీమవరం వస్తూ ఉన్నాను. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్, విష్ణు కాలేజ్ రోడ్, రైట్ సైడ్. బస్ స్టాండ్ నుంచి కాలేజీకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది, రోడ్డు మీద స్టార్ ఉంటుంది. ఓకేనా, రైట్. ఫస్ట్ బుధవారం మాత్రం యాజ్ యూజువల్ ఏది ఎస్పీజీ చర్చ్, తమిళ్ చర్చ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంది. అది ఆల్ఫా హోటల్ దాటిన వెంటనే వెనక సైడే ఉంది. గేట్ మ్యాన్ ఉంటాడు అక్కడ, ఆ గేట్ మ్యాన్ అడిగితే చెప్పేస్తారు, సెక్యూరిటీ గార్డ్. అక్కడ ఫ్లెక్సీ కూడా ఉంటుంది, నాకు 2-3 ఫ్లెక్సీలు ఉంటాయి అక్కడ నావి. మీరు చూడండి తప్పకుండా. వచ్చినటువంటి వారిని వట్టి చేతులతో పంపించేటువంటి వాడు కాదు దేవుడు. తైలాభిషేకం చేసి మీరు ఇంకా వాడబడాలనుకున్నటువంటి వారు ఖచ్చితంగా బలపరచబడతారు. ఏ రోగాలతో ఏ వ్యాధులతో పీడింపబడుతున్నప్పటికీ కూడాను దేవుడు బాగు చేసి పంపిస్తాడు. ఆయనది ఆ డ్యూటీ. నేనేంటంటే అక్కడ నిలబడ్డమే, మాట రిలీజ్ చేయడమే, కార్యం జరిగించట ఆయన వంతు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలండి కాక. హల్లెలూయా. అంతేకాకుండా చర్చ్ విషయంలో కూడా మనకంటూ ఒక పెద్ద స్థలం కావాలి. అది చిన్నది మనకొద్దు, చాలా పెద్దది కావాలి మనకి. హల్లెలూయా, దేవునికి మహిమ కలండి కాక. కాబట్టి ఆ స్థలం గురించి ప్రార్థన చేస్తూ ఉండండి. ఎప్పటి నుండో చేస్తున్నాం. దేవుని చిత్తమైతే ముందుకు సాగిపోతాం. హల్లెలూయా, దేవుని మహిమ. ఓకే, రైట్, రండి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడి తండ్రి, జీవగల దేవ, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా, నీ అత్యున్నతమైనటువంటి విలువైన నామాన్ని బట్టి నేను లెక్కకు మించిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే మానసికంగా, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా తండ్రి ప్రభా కొట్టుమిట్టాడుతున్నారో, చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతూ ఉన్నారో, వారందరికీ ఇప్పుడే నా తండ్రి విడుదల కలుగునుగా నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి ప్రభా. ఓ తండ్రి, జాబులు లేనటువంటి వారికి జాబులు దొరుకునుగాక, యేసుక్రీస్తు నామములో వివాహం కానటువంటి వారికి వివాహం జరుగునుగాక నాజరేయుడైన యేసు నామములో తండ్రి ప్రభా. గర్భాలు లేనటువంటి వారికి గర్భాలు తెరవబడునుగాక నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో. ఎంతమందికి అయితే రాత్రి వేళ నిద్ర పట్టకుండా తండ్రి ప్రభా రకరకాలైనటువంటి హింసపడుతున్నారు, వారందరికీ గొప్ప విడుదల కలుగును గాక. పక్షవాయువు గలవారు గొప్ప స్వస్థత పొందుకుందరు గాక. దురాత్మ శక్తుల నుంచి, చీకటి శక్తుల నుంచి, అపవిత్రాత్మ శక్తుల నుంచి, ప్రేతాత్మ శక్తుల నుంచి, చెల్లక శక్తుల నుంచి, చేతబడి శక్తుల నుంచి బాధపడుతున్నటువంటి వారికి ఇప్పుడే విడుదల కలుగును గాక. దురాత్మ శక్తులను విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్న వారి మనసుల మీద, శరీరాల మీద దాడి చేస్తూ వారి బ్రతుకులను రకరకాలుగా నాశనం చేస్తున్నటువంటి దుష్ట శక్తులను విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు చేస్తున్నాడు పాతాళానికి. తండ్రి, నీకు వందనాలు చెల్లించుకున్న ప్రభా. నా ప్రార్థన విన్నందుకు వందనాలు. ఇదిగో నా సేవకుని యొక్క మాటను నేను రూఢిపరుస్తూ ముద్ర వేస్తున్నానని చేసిన 44:26 యెషయా గ్రంథం పలికినట్టుగా మీరు ఆశీర్వదించినందుకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పచెప్పు ప్రభా. మహిమ పొందుకొని రాజా. యేసయ్య పుణ్యనామను బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకి, మన రక్త సంబంధాలకు, మన ఇరుగు వారికి, మన పొరుగు వారికి, మన జిల్లా వాసులకు, మన రాష్ట్ర వాసులకు, మన దేశవాసులకు, మన మండల ప్రజలు, మన గ్రామం అందరికీ కూడా సదాకాలం తోడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదింపబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వందనాలు చెల్లిస్తున్నానండి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.